అందరికీ నమస్కారం. మీ కొమ్మరాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మన జ్యోతిష్ శాస్త్రాల పాఠంలో భాగంగా తృతీయ స్థానాధిపతి షష్టమ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వటం వల్ల నా లైవ్ వీడియోస్ అన్ని మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నా డివిజనల్ సాంగ్స్ మీకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనము తృతీయాధిపతి మనకి షష్టమ భావం, 6వ స్థానం, 3వ స్థానం, 6వ స్థానం రెండు కూడా మనకి శత్రుస్థానాలే జాతకానికి. అయితే మేషలగ్నం అయితే నాకు తృతీయ స్థానం మిథునం అవుతుంది. ఈ మిథునానికి అధిపతి బుధుడు అవుతాడు. ఈ బుధుడు మనకి మళ్ళీ 6వ స్థానం అంటే మనకి 1, 2, 3, 4, 5, 6 కన్య 6వ స్థానం అవుతుంది. కాబట్టి మేషానికి కన్య 6వ స్థానం అవుతుంది. కాబట్టి కన్యలో నాకు ఈ తృతీయాధిపతి బుధుడు మళ్ళీ కన్యలో కూర్చుంటే అంటే స్వక్షేత్రాల్లో కూర్చున్నాడు అనమాట. మిథునానికి అధిపతి బుధుడు అవుతాడు, కన్యకి అధిపతి బుధుడు అవుతాడు. మేషానికి అధిపతి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, తులాకి శుక్రుడు, వృచ్చికానికి కుజుడు, ధనుసుకు గురుడు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి గురుడు ఆధిపత్యంగా వహిస్తూ ఉంటాడు. కాబట్టి తృతీయాధిపతి షష్టమ భావంలో ఉంటే ఏంటి? షష్టమ భావాన్ని మనం భావ, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, 6వ స్థానం శత్రుస్థానం, షష్టమ స్థానం. మరి ఈ తృతీయాధిపతి 3వ స్థానాధిపతి 6వ స్థానంలో కూర్చోవడం వల్ల ముఖ్యంగా జాతకులకి అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, మేనమామలు, పినతండ్రులు మొదలైన వారితోని మంచి సత్సంబంధాలు నిలుపుకోవడం అనేది ఇక్కడ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ అక్క చెల్లెలతోని, అన్నదమ్ములతోని, మేనమామలతోని, పినతండ్రులతోని మొదలైన వారితో కొద్దిగా సంబంధాలు నిలుపుకోవడం కొద్దిగా కష్టంగా మారుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ తల్లి తరపు బంధువులతోని, తల్లి తరపు వారితో అనుకోకుండా కొన్ని సహాయాలు వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. అది ధనం అప్పు తెచ్చుకోవడం కానీ, లేదా వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ ఏదైనా కావచ్చు. ఇక్కడ వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని ఎక్కువ శాతం కూడా లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు అప్పు చేయడం కూడా కొద్ది కష్టంగా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరు అన్ని విషయాల యందు మరియు ఆర్థిక లావాదేవీలు డబ్బు యందు ఎక్కువ శాతం కూడా వీరు చాలా ఖచ్చితంగా, నిష్పక్షపాతంగా, ముక్కుసూటితనంగా ఎక్కువగా వీళ్ళు ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కొద్దిగా అహంకారాన్ని కలిగి ఉంటారు. అహంకారం అనేది ఏ విధంగా ఉంటుంది? మనం న్యాయంగా ఉండాలి, మనం న్యాయంగా ముందుకు వెళ్ళాలి, ఇది అహంకారం. ముక్కుసూటితనంగా మాట్లాడే వాళ్ళని మనం ఏమంటారు? కోపిష్ట అంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే అది ఒక మంచి గుణం అది. కానీ మనం దాన్ని కోపిష్టంగా, అహంకారంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ మనం దాన్ని అహంకారంగానే మనం చెప్పుకోవాలి. ఈ యొక్క తత్వం వల్ల, ఈ అహంకారం వల్ల చిన్నతనం నుంచి వాళ్ళు చాలా రకాల చేదు అనుభవాలను వీళ్ళు చవిచూస్తూ ఉంటారు. వీరికి గల ఎక్కువ శాతం కూడా వినయం అనేది చాలా ఎక్కువగా, ఆ వినయం అనేది లోపించిందంటే చాలా కోపం అనేది వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి ఆ సహజ వినయం వలన చాలా రకమైనటువంటి విషయాలు తెలిసినప్పటికీ వాటి మాట్లాడుకోవడం, మనసులోని దాచిపెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ మనస్తత్వ ప్రకారం ఒకరిని నాశనం చేద్దామని కానీ, ఒకరిని ఇబ్బంది పెడదామని కానీ తత్వానికి తక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీరు సోదరులలో ఒకరు సైన్యం నందు చేరడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కొంతమంది వైద్య వృత్తి యందు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అన్నదమ్ములు, తృతీయాధిపతి ముఖ్యంగా మన షష్టమ భావన ఉండటం వల్ల సోదరుతో కొద్ది శత్రుత్వాన్ని కలిగి ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తృతీయాధిపతి షష్టమ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ షష్టమ స్థానం ఆయనకి
నీచం కానీ, హస్తగతం కానీ, పాప సంబంధ దోషం కానీ శత్రుపేడని, అన్నదమ్ముల మధ్య వైర్యాన్ని, ఎప్పుడు అప్పు తీసుకునే విధంగా చేయటానికి, రోగంలో ఇబ్బంది పడటానికి, లేదా అన్నకో తమ్ముడికి ఏదో ఒక రోగం ఉండి దాని గురించి వీళ్ళు మానసిక ఇబ్బంది పడటానికి అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. ఏదైనప్పుడు వీళ్ళు మాత్రం చాలా ముక్కుసూటితనంగానే ఉండి కొద్దిగా ఇబ్బందులు పట్టడానికి అవకాశం ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. వీడు మాట్లాడే విధానం కూడా కొద్దిగా కరుటుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది మంచిగానే ఉంటుంది, కానీ మాట్లాడే విధానం కొద్దిగా కరుటుగా ఉండటం అనేది వలన కొద్దిగా శత్రుపీడ అనేది అధికంగా వీళ్ళకి కలగడానికి అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇది తృతీయాధిపతి మనకి షష్టమ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు. మరి తృతీయాధిపతి షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం. మరి తృతీయ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, తృతీయ స్థానంలో ఏ రాశి అయితే ఏం జరుగుతుంది అనే విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. వాటి గురించి మనము తెలుసుకుంటే మంచిది. మరి ఈ తృతీయ స్థానంలో మనకి ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ముఖ్యంగా తృతీయ స్థానంలో మనకి 3వ స్థానంలో రవిగ్రహం కూర్చున్నట్టయితే, ఈ తృతీయ స్థానంలో మనకి రవిగ్రహం ఉన్నట్టయితే జాతకులు ఎక్కువ శాతం కూడా ప్రియంగా మాట్లాడే వాళ్ళు అవుతారు. ధన, వాహన, సువర్ణ సంపదలు మొత్తం కూడా కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా పని మనుషులు, సేవకులు కలిగిన వారై ఉంటారు. సోదర సౌఖ్యం అనేది మనకి సాధారణంగా ఉన్నవాళ్ళుగా ఉంటారు. అన్నదమ్ములతో కొద్దిగా వైర్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ చాలా బలవంతులు, చాలా తెలివిగల వాళ్ళు. అదేవిధంగా జూదం అనేటువంటి కొద్ది వ్యసనం ఉండే అవకాశం కూడా ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి ఈ తృతీయ స్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, తృతీయ స్థానం అంటే 3వ స్థానంలో, నాకు లగ్నం మేషలగ్నం అయితే 3వ స్థానం మిథునం అవుతుంది అట్లా అనమాట. ముఖ్యంగా ఈ తృతీయ స్థానం మనకి చంద్రుడు ఉన్నట్టయితే, చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి అన్నదమ్ములు కానీ అక్క చెల్లి విషయంలో మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చంద్రుడు మనకి పాపుడైనట్టయితే కొద్దిగా మూర్ఖత్వాన్ని ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, లేదా ఏదైనా సరే వాళ్ళ తోబుట్టులతో కొద్దిగా మనస్పర్ధలను క్రియేట్ చేయటం, లేదా వాళ్ళ గురించి ఎక్కువగా మానసిక ఇబ్బంది పట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. అదే చంద్రుడు శుభుడుగా ఉన్నట్టయితే ఇక్కడ సకల గుణాలను కలిగిన వాడుగా ఉంటాడు. ఏదైనా ఒక శాస్త్రానికి పండితుడుగా ఉంటాడు, సుఖభోగిగా ఉంటాడు. వ్యవసాయ రంగం నందు లేదా నీటి వ్యాపారం నందు బాగా రాణిస్తూ ఉంటాడు. అన్నదమ్ముల మధ్య ఎక్కువగా వీళ్ళకి హెల్ప్ చేసేటువంటి, సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండే అవకాశం ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు కలిగి వేస్తూ ఉంటుంది. ఇక్కడ చంద్రుని మన క్షీణ చంద్రుడు గాను శుభచంద్రుడుగా రెండు కూడా తీసుకొని దాన్ని బట్టి మనం అక్కడ నిర్ణయం చేయాలి. ఇక తృతీయ స్థానంలో మనకు కుజుడు ఉన్నట్టయితే, ముఖ్యంగా తృతీయ స్థానం కుజుడు ఉన్నట్టు జాతకుడు కనిష్ట సోదరులు ఉండరు. కనిష్ట అంటే చిన్న. ఈ చిన్న సోదరులు అయిన వాళ్ళు కొద్ది కాలం అయిన తర్వాత ఉన్నా సరే మరణించడానికి, లేదా వీళ్ళకి సహాయం చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉంటారు. స్వయం శక్తితోని ధనాన్ని మొత్తం కూడా సంపాదిస్తూ ఉంటాడు. తను సొంతంగా డబ్బు సంపాదిస్తాడు. కుజుడికి ఆ స్థానం ఉచ్చస్థానం ఏందనుకోండి, మంచి విలాసవంతుడు, డబ్బును సంపాదిస్తాడు. అదే శత్రుస్థానం అయినట్టయితే ధనాన్ని, సుఖాన్ని మొత్తం కూడా లేనివారుగా ఉంటారు. ఎక్కువ శాతం కూడా ఈ కుజుడు నీచస్థానం ఉన్నప్పుడు రక్త సమస్యలు, అదేవిధంగా దోమలు ఉన్నటువంటి ఇంట్లో నివసించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మురికి ప్రాంతాలు నివసించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక మన తృతీయ స్థానం మన బుధుడిని తీసుకున్నట్టయితే, తృతీయ స్థానం మన బుధుడు తీసుకుంటే జాతకుడు నిజాలు మాత్రం మాట్లాడేవాడు. అదేవిధంగా కొద్దిగా చిత్తశుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సుఖాలు మాత్రం లేనివాడిగా ఉంటాడు. మంచి తెలివైన వాడిగా ఉంటాడు. అనుకున్న పనులు మొత్తం కూడా చేయలేని వాడిగా ఉంటాడు. కొన్ని అనుకున్న పనులు అనేది మొదలు పెడుతున్నప్పుడు ఆ పనులు అనేది కొద్దిగా ఆటంకాన్ని కలగజేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు వల్ల కొన్ని రకాలైనటువంటి
సుఖాలు మొత్తం కూడా హరించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బుధుని మనము 2 రకాల క్యాలిక్యులేట్ చేయాలి. శుభ బుధుడు, అశుభ బుధుడు. పాపగ్రహాలతో కలిసినటువంటి బుధుడు అశుభత్వంగా ఇస్తారు కాబట్టి అశుభత్వంగా ఉన్నప్పుడు నిజాయితీ లేని వ్యక్తిగాను, చిత్తశుద్ధి లేని వ్యక్తిగాను, సుఖాలు లేనివాడు గాను, మంచి తెలివితేటలు లేనివాడు గాను, అనుకున్న పనులు చేయలేనివాడు గాను ఉంటాడు. అదే శుభబుధుడు ఉన్నట్టయితే నిజాలు మాత్రం మాట్లాడేవాడు, సిద్ధశుద్ధి ఉన్నవాడు, సుఖాలను పొందుతూ ఉంటాడు, తెలివితేటలు పొందుతూ ఉంటాడు, అనుకున్న పనిని సక్రమంగా చేయగలిగిన వాడు ఇక్కడ బుధుడు అనేవాడు తృతీయ స్థానంలో చూపిస్తూ ఉంటాడు. ఇక అదే తృతీయ స్థానంలో మనకి గురుడు ఉన్నట్టయితే ఆ జాతకులు ముఖ్యంగా దుర్మార్గుడుగా ఉంటాడు. తృతీయ స్థానంలో గురుడు అనే గ్రహం అనేది నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. సౌజన్యహీనుడుగా ఉంటాడు, దుర్మార్గుడుగా ఉంటాడు, ఆడబిడ్డల పైన ప్రేమ లేని వాడుగా ఉంటాడు, అజీర్ణ రోగాన్ని కలిగిన వాడుగా ఉంటాడు, దుర్బలుడుగా ఉంటాడు. అదేవిధంగా తన సౌఖ్యమే తను కావాలనేటువంటి థీరీలో ఉంటాడు. ఇక గురుడు ఆ స్థానం తృతీయ స్థానం గురుడు ఇంకా నీచంలో ఎక్కువ ఉన్నట్టయితే ఇంకెక్కువగా నష్టాన్ని చేయడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య వైర్యానికి, మనస్పర్ధలకి, వీటన్నిటికీ గురుడు నీచంలో ఉన్నప్పుడు బాగా జరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే, ఈ తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే జాతకుడు ఎక్కువ శాతం కూడా చిక్కిన దేహాన్ని కలిగి ఉంటాడు. అంటే బలహీనుడుగా ఉంటాడు, బక్కగా ఉంటాడు, దుర్మార్గుడుగా ఉంటాడు, ధనము లేనివాడుగా ఉంటాడు. అదేవిధంగా మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటే మదమెక్కిన వ్యక్తిలాగా ఉంటాడు. మంచివారికి ఇష్టం లేని వాడుగా ఉంటాడు, పాడు పనులు చేసేవాడుగా ఉంటాడు. అదే శుక్రుడు అక్కడ నీచం పొందినట్టయితే తృతీయ స్థానంలో అన్న దమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మనస్పర్ధలు, కోర్టు సమస్యలు, చికాకులు, గొడవలు, వాళ్ళ వల్ల వీళ్ళ జీవితం నాశనం అవటం, లేదా వీరి వల్ల వాళ్ళ జీవితం నాశనం అవటం, అలాంటి వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దుర్మార్గుడు అంటే ఇక్కడ ఏంటంటే దుర్మార్గమైన పనులు చేయటం కాదు. మనం ఒక వ్యక్తి మీద వాడు ఎదుగుతా ఉన్నట్టే మనము ఏడ్చామనుకున్నది కూడా దుర్మార్గమే. అలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు తృతీయ స్థానంలో మనకి శని ఉన్నట్టయితే ఆ జాతకులు రాజగౌరవాన్ని పొందుతాడు, మంచి వాహన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు, గ్రామానికి అధికారిగా మారతాడు, పరాక్రమశీలిని పొందుతాడు, జన పాలకుడవుతాడు, మంచి రాజయోగాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా ఆ గ్రామానికి ఒక అధికారిగా, ఆ గ్రామానికి ఒక సర్పంచ్గా, ఆ గ్రామానికి అతనే పెద్దగా, లేదా ఆ ఇంటికి ఒక పెద్దగా, ఆ కుటుంబానికి ఒక పెద్దగా అని ఏదైనా సరే అక్కడ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవరికో ఒక ప్రభుత్వ ఉద్యోగం అందులో రావటం వలన వారి ద్వారా ఈయన ధనాన్ని సంపాదించుకోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక తృతీయ స్థానం మనకి రాహు ఉన్నట్టయితే సోదరులు లేని వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ సోదరులు పుట్టినా కానీ ఆ సోదరులు కొద్ది కాలంతో మరణం కానీ లేదా బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తృతీయలో రాహు ఉన్నప్పుడు ఒక్కోసారి పాపగ్రహ ఎక్కువ దృష్టి, శని దృష్టి కానీ, కేతు దృష్టి కానీ, అదేవిధంగా ఈ రాహుతో పాటు మనకి రాహుశనులు కలిసి ఉన్నా కానీ అన్నదమ్ముల మధ్య వైర్యాన్ని ఎక్కువగా తీసుకొస్తా ఉంటాడు. అదే మనకి రాహు ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే ధన, కనక, వస్తు, వాహన, గృహ, వాస్తు, వాహనాలు అన్నీ కూడా ఇక్కడ సమకూర్చడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి తృతీయ స్థానం మన కేతు ఉన్నట్టయితే శత్రు నాశనం చేసే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ధనాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు ఏదో రకమైన పీడ, చికాకు కలిగిన వారుగా ఉంటారు. అదేవిధంగా ప్రతిసారి కూడా మానసికంగా ఉద్వేగానికి, మానసికంగా సమస్యలకి కారకం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది మనకి తృతీయంలో కేతు ఉన్నప్పుడు. మనం 9 గ్రహాలను మనం పరిశీలించాం. మరి 12 రాసులు తృతీయ భావమైనప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. 12 రాసులు తృతీయ భావం అంటే ఎగ్జాంపుల్ నాది మేషరాశి, నాది మేష లగ్నం అయింది, నాకు మిథున రాశి నాకు తృతీయ స్థానం అయింది.
మరి మిథున రాశి తృతీయ స్థానం అయినప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకుంటే ఇంకా మంచిది. మనకి తృతీయ భావం మనకి మేషరాశి అయిందనుకోండి. మేషరాశి తృతీయ భావం అయినట్టయితే మంచి సన్నిహితులు కలిగిన వాడుగా ఉంటాడు, కథా ప్రవ్యక్తుడుగా ఉంటాడు. అదేవిధంగా మంచి సన్మానాలు పొందే వ్యక్తిగా మారుతూ ఉంటాడు. మనకి మేషరాశి తృతీయ భావం అవ్వాలంటే వాళ్ళ రాశి కుంభలగ్నం అయితే వాళ్ళది తృతీయం మేషం అవుతుంది. ఇక వృషభ రాశి తీసుకున్నట్టయితే వృషభ రాశి అవ్వాలంటే తృతీయ స్థానం వాళ్ళకి మీనం అవ్వాలి. మీనం అయితే వృషభము వాళ్ళకి 3వ స్థానం అవుతుంది. ఇక్కడ వృషభ రాశి తృతీయ స్థానం అన్నప్పుడు మంచి మిత్రుడుగాను, అదేవిధంగా దేవుడికి భక్తుడుగాను, బ్రాహ్మణుడికి భక్తుడుగాను, ధనము కలిగిన వాడుగాను, కవిగాను ఇక్కడ మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంచి జీవనాన్ని కలగజేస్తాను, ధర్మగుణాలు కలిగిన వ్యక్తిగా మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము మిథున రాశి వాళ్ళది 3వ స్థానం అయినట్టయితే, మిథున రాశి వాళ్ళు తృతీయ స్థానం అయినట్టయితే వైశ్య మిత్రుల వలన శ్రేయస్సుని కలిగి ఉంటారు. వైశ్యులు అంటే కోమటి వాళ్ళు. కోమలతో మంచి మిత్రత్వం వలన వాళ్ళ వల్ల లాభాన్ని పొందడానికి, శ్రేయస్సు కలిగి ఉండటానికి, అదేవిధంగా చేతి పనులతోని మంచి లాభాన్ని పొందడానికి ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మంచి మిత్రుల్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. అదే కర్కాటక రాశి మనకి తృతీయ స్థానం అయినట్టయితే బ్రాహ్మణులు స్నేహితాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, శాంత స్వభావాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, ధర్మ గుణాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు, వినయాన్ని కలిగి ఉంటారు, దేవత ఆరాధన మీద ఆసక్తి కలిగిన వాళ్ళగా ఉండవని జరుగుతూ ఉంటుంది. అదే మనకి సింహరాశి తృతీయ స్థానం అయినట్టయితే శూద్రులతోనూ నీచులతోనూ మైత్రి అనేది ఇక్కడ కలిగి ఉంటారు. మంచి మాటకారులుగా ఉంటారు. ఇతరుల డబ్బు మొత్తాన్ని కూడా హరించుకునే విధంగా ఉంటారు. డబ్బు మొత్తాన్ని దొంగిలించే విధంగా ఉంటారు. కోపజనులచే ద్వేషించబడేవారుగా మారుతూ ఉంటారు. అదే మనకి కన్యారాశి మనకి తృతీయ స్థానం. కన్యారాశి తృతీయ స్థానం అనేటైతే ఎక్కువ స్త్రీలతోని మైత్రి చేస్తూ ఉంటాడు. విశేషమైన ధర్మ గుణాన్ని కలిగిన వాళ్ళగా ఉంటారు. పెద్దల యందు మంచి భక్తి కలిగిన వాళ్ళగా ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదే మనకి తులారాశి మనకి తృతీయ భావం అయినట్టయితే, ఈ తులారాశి తృతీయ భావం అయినట్టయితే ఎక్కువ శాతం కూడా నీచులతోని మిత్రత్వం అనేది చేసేవాళ్ళుగా ఉంటాడు. మనం ఏదైతే తినకూడని పదార్థాలు ఏమన్నా ఆ తినకూడని పదార్థాలను కూడా భుజించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు నడత కలిగిన వాళ్ళుగా ఉంటారు. కొద్దిగా చెడ్డ వారవుతూ ఉంటారు. అదే మనకి వృశ్చికం మనకి తృతీయ స్థానం అయితే, వృశ్చికం తృతీయ స్థానం కనుక కన్య లగ్నం అయితే 3వ స్థానం వాళ్ళకి వృశ్చికం అవుతుంది. వృశ్చిక రాశి తృతీయ స్థానం అయినప్పుడు దుర్మార్గులతోని, రౌడీలతోని, కృతజ్ఞత లేని వ్యక్తులతోని, నీచులతోని స్నేహం అనేది చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళతోని సమస్యలు కూడా కొన్ని తెచ్చుకునే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ధనుసు రాశి మనకి తృతీయ స్థానం అయినప్పుడు, అదే వీళ్ళు శూరులతోని, ధనవంతులతోని, ధర్మ గుణము కలిగిన వాళ్ళతోని, పండితులతోని, మంచి వాటితోని మంచి స్నేహం అనేది చేసి వాళ్ళ వల్ల లాభాన్ని పొందటం, వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతులు పొందడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదే మనము మకర రాశిని మనము తీసుకున్నట్టయితే, మకర రాశి తృతీయ స్థానం అయినప్పుడు చెడు వంశంలో పుట్టిన వారితోని స్నేహము చేసేవారుగా ఉంటారు. వీళ్ళకి ధనం ఉన్నా సరే దరిద్రాన్ని అనుభవించేవారుగా ఉంటారు. సిగ్గులేని వారుగా ఉంటారు. అదేవిధంగా సోదరులతోని, అక్కతోని, అన్నతోని, చెల్లితోని కొద్దిగా గొడవలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు కూడా తెచ్చుకోవడానికి, వాళ్ళే ఒక సమస్యగా మారడానికి ఏదైనా కావచ్చు ఇక్కడ అవకాశం ఉంటా ఉంటుంది.
ఇక మనకి కుంభం, కుంభం వాళ్ళది తృతీయ స్థానం కాబట్టి ధనస్సు లగ్నం అయితే వాళ్ళది కుంభం వాళ్ళది తృతీయ రాశి అవుతుంది. మరి కుంభరాశి తృతీయ రాశి అయినప్పుడు ఓర్పు గల వ్యక్తులతోని, ఓర్పు కలిగినటువంటి మంచి కృతజ్ఞత కలిగిన వ్యక్తులతోని, సత్యవంతులతోని, మంచి చరిత్ర కలిగిన వ్యక్తులతోని, ఉత్తములతోని మంచి స్నేహం అనేది ఇక్కడ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి మీనం తీసుకున్నట్టయితే, మీనం వాళ్ళది 3వ స్థానం కావాలంటే వాళ్ళది మకర లగ్నం అయితే వాళ్ళది మీనం 3వ స్థానం అవుతుంది. ఈ మీనరాశి తృతీయ స్థానం అప్పుడు దాసి జనముతోని, అంటే ఎక్కువ శాతం కూడా ఒకరి కింద పనిచేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళతోని, దుష్టులతోని, సంగీత ప్రియులతోని మైత్రం అనేది ఇక్కడ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి మేష నుంచి మొదలుపెట్టి మీనం వరకు మొత్తం కూడా వాళ్ళ తృతీయ స్థానం ఏమైతుందో ఏంటనే మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క తృతీయ భావం విక్రమ భావం అనేది కొన్ని యోగాలు కూడా కలగజేస్తూ ఉంటుంది. కొన్ని జాచక్రాలు ఇప్పుడు మనం చెప్పినవి కొన్ని జరగకపోవచ్చు, కొన్ని యోగాలు వాళ్ళకి అక్కడ పట్టచ్చు. కాబట్టి వాళ్ళకి ఏ యోగాలు పట్టినాయి అనే విషయాలు కూడా మనము తెలుసుకుంటే మంచిది. దాన్నే మనము విక్రమ యోగాలని చెప్పబడుతూ ఉంటుంది. ఈ విక్రమ యోగాల్లో ముఖ్యంగా తృతీయాధిపతి కేంద్రాల యందున్నా కానీ కోణాల యందున్నా కానీ మంచి పరాక్రమవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర స్థానాలంటే మనకి 1, 4, 7, 10 కేంద్రాలు, కోణాలు 1, 5, 9 కోణాలు. ఈ కోణాల యందు మనం ఉన్నట్టయితే ఆ తృతీయాధిపతి మంచి పరాక్రమవంతులుగా మారడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి లగ్నాధిపతి తృతీయాధిపతి, ఈ లగ్నాధిపతి తృతీయాధిపతి ఒకే రాశి ఎందున్నా సరే మంచి పరాక్రమవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్కాంశ లగ్నంలో శని ఉంటే జాతకులు ప్రఖ్యాతమైన వృత్తిని కలిగి ఉంటారు. కారకాంశ లగ్నంలో శని ఉన్నట్టే జాతకులు ప్రఖ్యాతమైన వృత్తిని కలిగి ఉంటారు. మనకి తృతీయ భావం మనకి ఏంటంటే సోదరుల గురించి, సోదరుల గురించి, యోగాల గురించి కూడా తెలియజేస్తుంది. మనకి అన్నదమ్ములు మనకి హెల్ప్ చేస్తేనే మనము కొద్దిగా గట్టినవ్వడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుకు వెళ్ళడానికి మనకి ముఖ్యమైనది ఏంటంటే సోదర సోదరి యోగం. మరి తృతీయ స్థానం మనకి సోదర యోగాల గురించి కూడా తెలియజేస్తూ ఉన్నది. అదేంటంటే తృతీయాధిపతి తృతీయ స్థానం ఉన్న శుభగ్రహాలతో చూపబడిన అనేక మంది సోదరులు ఉంటారు. వాళ్ళ వల్ల ధనలాభం అనేది కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3, 7, 9, 11 స్థానాలు మనకి భాతృస్థానాలు. 3, 7, 9, 11 స్థానాలు మనకి భాతృస్థానం. ఈ గ్రహాల దశల కాల యందు సోదరులు మనకి సహాయ సహకారం అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 3వ స్థానాధిపతి కానీ, 7వ స్థానాధిపతి కానీ, 9వ స్థానాధిపతి కానీ, 11వ స్థానాధిపతి కానీ మనకి వచ్చినట్టయితే ఆ గ్రహాల దశల యందు మనకి సోదరులు కలుగుతూ ఉంటారు, సోదరుల సహాయం లభిస్తూ ఉంటుంది. ఇక తృతీయాధిపతి శుభులతో కలిసినా కానీ, తృతీయాధిపతి శుభులతో చూసబడినా కానీ సోదరుల సుఖం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా తృతీయాధిపతి తృతీయ భావకారకుడు. తృతీయాధిపతి లేకపోయినా తృతీయ భావకారకుడు అంటాడు. అందు తృతీయాధిపతి మనకి 3వ స్థానాధిపతి పురుషుడైనట్టయితే సోదర లాభాన్ని, స్త్రీ అయినట్టయితే సోదర సుఖాన్ని మిశ్రమంగా ఉండే విధంగా, సోదరి సుఖాలు ఉండే విధంగా ఇక్కడ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి శుక్రుడు, బుధుడు,
బలము కలిగి శుభగ్రహాలతో మనకి చూపబడ లేకపోయినట్టయితే, శుక్రుడు కానీ బుధుడు కానీ బలము కలిగి శుభగ్రహాలతో చూపబడలేనట్టయితే స్వస్థానంలో ఉన్నను చక్కని పాత్రల యందు, అంటే ఈ వెండికి సంబంధించినవి కానీ బంగారం సంబంధించినవి కానీ ఆ పాత్రలు ఉండి వాటిలో మంచి భోజనం చేసే వ్యక్తిగా మారుతా ఉంటాడు. అంటే మంచి ధనవంతుడుగా మారుతాడు. వెండి పాత్రలో మనం భోజనం చేయడం అంటే ఏంటి? ధనవంతుడు అయితే అందులో చేస్తా ఉంటాడు. కాబట్టి శుక్రుడు బుధుడు బలం కలిగి శుభగ్రహాలతోని చూడబడలేనప్పుడు స్వస్థానంలో ఉన్న చక్కని పాత్రల యందు, వెండి వాటిలలో కంచాల యందు భోజనం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. తృతీయాధిపతి రవితో పోలిస్తే ధీరుడును. తృతీయాధిపతి రవితో పోలిస్తే ధీరుడును. చంద్రుడితో ధైర్యాన్ని, కుజుడితోని కోపిష్టగాను, బుధుడితోని సాత్విక తత్వానికి అలవాడగాను, గురువుతోని ధైర్యవంతుడుగాను, శుక్రుడితోని కామాంతుడుగాను, శనితోని మూర్ఖుడుగాను, రాహుతోని మూర్ఖుడుగాను, కేతుతోని మందమత అనేది అవటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటది. ఈ విధంగా మనకి తృతీయాధిపతి మనకి లగ్నంలో ఉన్నప్పుడు తృతీయంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, తృతీయాధిపతి ఏ రాశి అయితే ఏం జరుగుతుంది, దాన్ని బట్టి తృతీయ భావం గురించి కొన్ని విషయాలు మనం ఈ రోజు తెలుసుకోవడం జరిగింది. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమరస్ భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. దాన్ని బట్టి మీకు కొన్ని అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.